చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో కూటమిలో ఒక పార్టీకి సంబంధించినటువంటి నేతలు గీత దాటుతున్నారా అంటే కొన్ని సందర్భాల్లో అవుననే చెప్పాలి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేలు అలాగే ఇతర ప్రజాప్రతినిధులు తమకు ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడం, ఏది నోటికి వస్తుంది మాట్లాడటం, విరుచుకుపడటం, దాడులకి దిగటం, ఈ రకమైనటువంటి పరిణామాలు వరుసగా ఎక్కువ అవుతూ వస్తున్నాయి. ఇది పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని తీవ్రమైనటువంటి కలకలానికి గురి చేస్తుంది అని చెప్పక తప్పదు. ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి రావటానికి ఒక పక్కా ప్రణాళిక, ప్రత్యేకమైనటువంటి వ్యూహంతో అడుగులు వేసింది. ముఖ్యంగా కూటమి 3 పార్టీల నేతలు. ఇలాంటి సందర్భంలో తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో ఒక రకమైనటువంటి గందరగోళ పరిస్థితులకి దారితీస్తుందనే చెప్పాలి. తాజాగా రాయలసీమలో ఆయన ఒక కీలకమైనటువంటి నాయకుడిగా ఉన్నారు. గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం. ఆయన మీడియా ప్రతినిధులపై తీవ్రమైనటువంటి స్థాయిలో విరుచుకుపడటం, అంతేకాదు ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం, నా జోలికి వస్తే రైలు పట్టాలపై పడుకోబెడతా అంటే చంపేస్తా అని చెప్పి ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చినట్లు మనకి సోషల్ మీడియాలో అది వైరల్గా మారింది. వైరల్ కాదు, అది వాస్తవమే. ఒక మీటింగ్లో అందరూ ఉండగా మీడియా ప్రతినిధులను ఉద్దేశించి ఆయన మాట్లాడటం అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్ట్ సంఘాల్లో ఒక రకమైనటువంటి చర్చకు దారితీసింది. అంటే అధికారం ఉంది కదా అని తమకు ఇష్టం వచ్చినట్లు వ్యవహరించినా మాట్లాడినా చెల్లుబాటు అవుతుందా అనేది ఇప్పుడు క్వశ్చన్ రేజ్ అవుతుంది. సాధారణంగా ఒక అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చాలా ఒక క్రమశిక్షణ కలిగినటువంటి నాయకులుగా బాధ్యత కలిగినటువంటి క్రమశిక్షణ రాజకీయాలను చేయాలి. కానీ ఆయన మాట్లాడినటువంటి తీరు ఇప్పుడు యావత్ జర్నలిస్టులను ఒక రకమైనటువంటి ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అంటే అతనిపై ఇటీవల వచ్చినటువంటి ఆరోపణలను కొన్ని మీడియా పత్రికల్లోనూ అలాగే టీవీ ఛానల్లో కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వారు ఇచ్చిన ఫీడ్బ్యాక్ని బట్టి ప్రచారం చేసినటువంటి పరిస్థితి. ఇటువంటి క్రమంలో ఆయన ఒక కార్యక్రమంలో పాల్గొని నాపై నిరాధారమైనటువంటి కథనాలు ప్రచురిస్తున్నారు, ఇష్టం వచ్చినట్లు వార్తలు రాస్తున్నారు, అవి టెలికాస్ట్ చేస్తున్నారు, దీనంతటికీ మీరే బాధ్యులు, తాట తీస్తా, తేడా వస్తే, ఇలా రకరకాలుగా మాట్లాడటం అంటే ఒక రకమైనటువంటి దురుసు ప్రవర్తన, హెచ్చరించడం. దీన్ని చూస్తుంటే ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. రాష్ట్ర రాజకీయాల్లో కూటమి నేతలు ఇప్పటికే అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నారు. వారు మాట్లాడినటువంటి తీరు కానీ వారు వ్యవహరించేటువంటి ఏదైతే పద్ధతి ఉందో దాన్ని బట్టి. మరి బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా ఉండాలి. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం వారి యొక్క బాగోగులు చూసుకోవాల్సినటువంటి కూటమి నేతలు ఈ రకంగా వ్యవహరించడం ఏంటి? అందులోనూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక 4th ఎస్టేట్గా ఉన్నటువంటి మీడియా, ఆ మీడియా సంస్థలకు సంబంధించినటువంటి ప్రతినిధులను ఇలా వార్నింగ్ ఇవ్వటం ఏంటి, హెచ్చరించడం ఏంటి? ఇది ఒక ప్రజాప్రతినిధిగా ఆయనకు తగునా అని ఇప్పటికే ఆయన మాటల తీరుపై రాయలసీమలోనే కాదు యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జర్నలిస్ట్ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. బేషరతుగా క్షమాపణ చెప్పాలి, లేని పక్షంలో మేము ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. దానికి సంబంధించి ఈ పంచాయతీ కాస్త రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా వెళ్ళింది. ఆయన గుమ్మనూరు జయరాం వైఎస్ఆర్సీపీలో ఉంచి ఆయన తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. సుదీర్ఘకాలం పాటు రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి, ఒక మంత్రిగా వ్యవహరించారు. మరి కనీసం మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలిగా. వారికి వచ్చినటువంటి అలిగేషన్ ఎవరైనా సరే ఒక వార్తా సంస్థ కానీ లేకపోతే మీడియా ప్రతినిధులు రాసేటువంటి కథనాలపై ఆయన స్పందించాలి, అవసరమైతే ఖండన ఇవ్వాలి. వచ్చినటువంటి వార్తల్లో వినిపిస్తున్నటువంటి ఈ వీటిలో వాస్తవం లేదు, నేను ఖండిస్తున్నా అని చెప్పి పత్రికాముఖంగా ఒక ప్రకటన ఇవ్వండి. కానీ ఈ రకమైనటువంటి వ్యవహార శైలితో వెళ్ళి నాపై ఏమన్నా వార్తలు రాస్తే, తేడా వస్తే తాట తీస్తా, రైలు పట్టాలపై పడుకోబెడతా, ఈ రకమైనటువంటి అభ్యంతరకరమైనటువంటి భాష ఏంటి అనేది ఇప్పటికే పార్టీ హైకమాండ్
ఆయనకి క్లాస్ తీసుకున్నట్లు కూడా మనకి తెలుగుదేశం పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది. ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిందే. ఏ పత్రిక ఏ ఛానల్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు అనేది ఆయనకి తెలుసు కాబట్టి ఖచ్చితంగా అక్కడ మొత్తం జర్నలిస్ట్ లోకానికే క్షమాపణ చెప్పాలి. ఏదైనా సరే ఆ సంస్థకు ఏదైతే ఒక పాలసీ ఉంటుందో దాని ప్రకారం పనిచేస్తారు ఎవరైనా సరే, ఏ జర్నలిస్ట్ అయినా సరే. కానీ మరి జర్నలిస్టులను ఉద్దేశించి ఇలా మాట్లాడారంటే ఆయన వ్యవహార శైలిని ఎలా అర్థం చేసుకోవాలి? ఈయన ఒక ప్రజాప్రతినిధి, ఎంతవరకు సమంజసం? ఇప్పటికే కూటమిలో ఉన్నటువంటి పరిస్థితులు మనకు తెలుసు. డిప్యూటీ సీఎం వ్యవహారం, తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య ఒక రకమైనటువంటి గ్యాప్ వచ్చింది అనేది రకరకాల ప్రచారం జరుగుతుంది. మరి ఇటువంటి తరుణంలో కూటమికి సంబంధించినటువంటి నేతలు ఒక క్రమశిక్షణ కలిగి ఉండాలి, ప్రజలను కలుపుకొని వెళ్ళాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో మీడియా అనేది ఒక ఫోర్త్ ఎస్టేట్. ఆ మీడియా సంస్థలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో కూడా కలిసిమెలిసి ఉండాలి. అంతే తప్ప ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు కరెక్ట్ కాదు. ఆయన క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ కూడా ఎక్కువ అవుతుంది. ఇప్పటికే అనేక రకాలుగా ఎన్నో అంశాల్లో పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు ఆయన తలపట్టుకున్నటువంటి పరిస్థితి. ఎవరు కూడా గీత దాటొద్దంటే కొంతమంది లిమిట్ అనేది క్రాస్ అవుతున్నారు, దాని ప్రకారమే ముందుకు వెళ్తున్నారు. మొత్తానికి చూడాలి రాష్ట్ర రాజకీయాల్లో రానున్న కాలంలో ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది. ఈ టాపిక్పై మీ యొక్క విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.